మిత్రులారా, ప్రణయ్ రాయ్ ఆయన టీంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించారు. అలాగే స్టేట్ వైజ్ గ్రౌండ్ రిపోర్టు ఇస్తున్నాడు. ఆయన ఎన్డీటీవీలో ఎంతకాలం జర్నలిజం సేవలు కొనసాగించాడో, ఎంత నిబద్ధతతో నిజాయితీతో ఒక జర్నలిస్ట్గా బతికాడో మనందరికీ తెలుసు. ఆఖరికి ఆయన మీద కూడా అబండాలు, దాడులు ఇట్లాంటివి జరిగాయి. ఆఖరికి ఆయన ఎన్డీటీవీనే అదాని కైవసం చేసుకున్నటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. దాన్ని పక్కన పెడితే అదంతా కూడా ప్రణయ్ రాయ్ చేసేటటువంటి ఎన్నికల విశ్లేషణలు, ఆయన ఇచ్చేటటువంటి గణాంకాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా చాలామంది, అందరూ అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ పోల్ అనాలిసిస్ని అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన అంటే ఒక నమ్మకం ఉందన్నమాట. సో ఆయన దేశవ్యాప్తంగా బీహార్, యూపీ అన్ని రాష్ట్రాల గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తూ మొన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. సరే మిత్రులారా, ఈ విషయంలో ఆయన చేసినటువంటి విశ్లేషణ ఏమిటి, ఆయన చివరికి ఎట్లాంటి తీర్పు చెప్పారంటే, ఆయన ఎక్కడా కూడా ఏ స్టేట్ వైజ్ రిపోర్ట్ చూసినా సరే ఆయన రిపోర్ట్ ఇస్తున్నాడు. అక్కడ పీపుల్ స్టాక్ ఎట్లా ఉంది, నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఇరు వర్గాల ప్రత్యర్థి పార్టీల నాయకులు ఒపీనియన్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తారు నాయకుల దగ్గర, వాళ్ళ నాయకులు చెప్తున్నటువంటి విషయాలు మనకు చెప్తారు. అలాగే పబ్లిక్ టాక్ ఎట్లా ఉందనేటటువంటిది కూడా మనకు చెప్తారు. ఓవరాల్గా ఈ పోల్స్టర్స్ ఎవరైతే ఒపీనియన్ పోల్స్ ఇస్తున్నారో, అనలిస్టులు, జర్నలిస్టులు లేదా వివిధ రకాల సర్వేలు ఎట్లాంటి ప్రిడిక్ట్ చేశారో అవి కూడా మనకు చెప్తారు. అంతవరకే ఆపి మనకు ఓవరాల్గా పిక్చర్ మనకు ఒకటి అందిస్తారు. బిట్వీన్ ది లైన్స్ మనం చదువుకోవాలన్నమాట. అంటే ఫైనల్గా ఇంకా ఎన్నికలు పూర్తి కాలేదు కాబట్టి ఇంకా ఒక దశ ఉంది కాబట్టి బహుశా 1వ తేదీ సాయంత్రం వీళ్ళు కూడా ఆ పోల్ ప్రిడిక్షన్ అనేటటువంటిది, వీళ్ళ ఎగ్జిట్ పోల్ ఎట్లా ఉందనేటటువంటిది వీళ్ళు కూడా ఇవ్వచ్చు. సో మిత్రులారిని నేను క్లీన్గా అబ్జర్వ్ చేసిన దాని మీదట ప్రణయ్ రాయ్ టీము ఆంధ్రప్రదేశ్ మీద ఏం చెప్పారనేటటువంటి ముఖ్యంగా 2 విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఏమిటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు అక్కడ ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల్లో 2 ఇంచుమించు నాకే బరాబర్ అంటే 0 భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అటు లోక్సభలోనూ అసెంబ్లీలోనూ అరౌండ్ 1% తప్ప వాళ్ళకు ఉన్నటువంటి ఓటు శాతం ఏమీ లేదు. ఆ పార్టీల యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏమీ ఉండదు అనేటటువంటిది వాళ్ళు చెప్పారు. చాలామంది మనం కూడా అనుకుంటున్నటువంటి విషయమే. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు కేవలం లోకల్ ఇష్యూస్ ఆధారంగా జరుగుతున్నాయి తప్ప జాతీయ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ ఏమీ కూడా ఇక్కడ ఎజెండాగా ఉండవు అనేటటువంటిది ఒక విషయం. వాళ్ళ ఆ టీమ్ డిస్కషన్లో 2 ఎక్స్పర్ట్స్తో ప్రణయ్ రాయ్ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ జరిగినటువంటి వాళ్ళ సర్వేలో నాయకులతో మాట్లాడిన విషయాలు, ప్రజలతో మాట్లాడిన విషయాలు, వాళ్ళ అబ్జర్వేషన్స్ వీటన్నిటినీ కలుపుకొని 2 ఎక్స్పర్ట్స్తో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దాదాపు ఒక 30 గంట పాటు ఉన్నటువంటి ఈ విశ్లేషణ నేను చూశానన్నమాట వీడియోని. ఈ వీడియో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. చాలామంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు, రాని వాళ్ళకి కొన్ని విషయాలు అయితే చెప్పాలి. అయితే వీడియో అంతా చూసినా సరే మనకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తున్నారు అనేటటువంటి మనకు అర్థం కాదు. కాకపోతే బిట్వీన్ ది లైన్స్ చదువుకోవాలంటారే, వీళ్ళ ఛానల్ పేరే డీకోడర్. ఇప్పుడు స్వయంగా ఆయన వేరే ఒక ఛానల్ పెట్టుకొని దేశవ్యాప్తంగా ఆయన ఎన్నికల సర్వే చేస్తున్నారు. ఈ డీకోడర్ అనేటటువంటి ఛానల్ ద్వారా ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాన్ని మనం డీకోడ్ చేసుకుంటే తప్ప వీళ్ళ ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది, ఆ ఆంతర్యం ఏమిటో మనకు అర్థం కాదనమాట. ఆ విషయం చెప్పడానికే ప్రణయ్ రాయ్ అంచనా ఏమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో అనేటటువంటిది చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ విషయాలలో మాత్రం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళు అటు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుతోనూ, ఇటు జగన్తోనూ, అలాగే పవన్ కళ్యాణ్తోనూ, సుజనా చౌదరితోనూ, 3 పార్టీల నాయకులతోనూ కూడా, 4 పార్టీల నాయకులతోనూ కూడా వాళ్ళు మాట్లాడారు. ఎవరి వేషను వాళ్ళు వినిపిస్తారు. వీళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే, అక్కడ ముఖ్యంగా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, ఫైట్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి అలాగే సంక్షేమం, ఈ రెండిటి మీద జరుగుతున్నటువంటి
ఎన్నిక ఇది అనేటటువంటి ఒక కంక్లూజన్ కూడా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఫైనల్గా అదే చెప్పరు వాళ్ళు, కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సంక్షేమమా అభివృద్ధి అనేటటువంటిది. అయితే దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేశాడు అనేటటువంటిది మనం ఇందులో చూడవచ్చు. అభివృద్ధి అంటే అభివృద్ధి నేను సాధిస్తున్నటువంటి అభివృద్ధి, కేరళ మోడల్ అభివృద్ధి, వాళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి బిల్డింగ్లు, రోడ్లు. కాబట్టి నేను డైరెక్ట్గా బడ్జెట్లో ఉన్నటువంటిది ఎంత నేను చేశాను, డైరెక్ట్గా ప్రజల దగ్గరికి డబ్బులు ఎలాగెళ్ళి వితౌట్ కరప్షన్, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషను నేను ఇట్లా చేశానని చెప్పి ఆయనేమో చంద్రబాబు నాయుడు మరో రకంగా చెప్తున్నాడు. అభివృద్ధి అంటే ఏంటి, దేశం రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది, ఇదంతా 3 రాజధానుల విషయం అంతా కూడా ఒక మ్యాడ్ గై చేస్తున్నటువంటి ప్రచారము, అంతే ఇది జిమ్మిక్కు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి, ప్రజాస్వామిక వ్యవస్థలంతా కూడా దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలనేటటువంటి వెర్షన్ ఆయన చెప్తున్నాడు. ఇదంతా కూడా మనం ఎప్పుడు రోజు వింటూనే ఉన్నాము, అనేక మంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ 3 విషయాలు నేను గమనించాలనుకున్నటువంటివి ఏమిటయ్యా అంటే, ఒకటి గొప్ప ఓటింగ్ పడింది, అతిపెద్ద ఓటర్ టర్నౌట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది ఏమై ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీనా ప్రో ఇన్కంబెన్సీనా ఏమై ఉంటుంది అనేటటువంటి దాని మీద చాలా కొంచెం రీసెర్చ్ కూడా నేను కూడా చేశాను. ఎప్పుడెప్పుడు ప్రో ఇన్కంబెన్సీ ఓటింగ్ పడింది, ఎప్పుడెప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ పడింది, దేశవ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్లోను ఎలా జరిగింది ఏమిటి అనేటటువంటిది చూశాను. కానీ ఎప్పుడు ఒకలా లేదు. వీళ్ళు కూడా ఒక లెక్క ఇచ్చారండి, ప్రణయ్ రాయ్ కూడా. ఆ లెక్క ఏమిటయ్యా అంటే 1950 to 77 మధ్యలో అంతా కూడా ప్రో ఇన్కంబెన్సీ అనేటటువంటిది అక్కడ ఉంది అనేది ఆయన ఇచ్చినటువంటి లెక్కలు అన్నమాట. అంటే దాదాపు 82%, 82% అక్కడ ప్రభుత్వాలకి అనుకూలంగానే అక్కడ ఓటింగ్ జరిగింది. 50 to 77 మధ్యకాలంలో ఆ పీరియడ్ తీసుకున్నారు. అలాగే 1977 బిట్వీన్ 1977 అండ్ 2002 ఇక్కడికి వచ్చేసరికి మారిందంట దేశంలో. ఏం జరిగింది, ప్రో ఇన్కంబెన్సీ అలా యాంటీ ఇన్కంబెన్సీకి వెళ్ళిపోయింది. ఆ మధ్యకాలంలో 2002, 1977, 2002 మధ్యకాలంలో ప్రజలు 71% ప్రభుత్వాలని కూల్చిపాడేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ చెల్లుబాటు అయ్యింది. అంటే ఆ పీరియడ్లో యాంటీ ఇన్కంబెన్స్ 71% ఉంది అనేటటువంటిది వాళ్ళు చెప్పారనమాట. అలాగే ఇప్పుడు ఏమిటి ప్రజెంట్ అంటే 2002 నుంచి 2024 పీరియడ్ తీసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, ప్రణయ్ రాయ్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వ అనుకూలత ప్రభుత్వ వ్యతిరేకత, ఇంత పెద్ద ఓటింగ్ జరిగితే మనం తేల్చి చెప్పింది ఏమిటి అంటే వీళ్ళు 50% ఒకసారి ప్రో ఇన్కంబెన్సీ, 50% ఒకసారి యాంటీ ఇన్కంబెన్సీ, ఇట్లా ఉంది. అంటే ఇప్పుడు అత్యధిక ఓటింగ్ శాతాన్ని చూసి మనం ఇది ప్రో ఇన్కంబెన్సీ అని చెప్పలేము, అలాగే యాంటీ ఇన్కంబెన్సీ అని కూడా చెప్పలేము అని చెప్పారు. అలాగే ఇంకో విషయం దగ్గరకు వచ్చేటప్పటికి, రూరల్ అండ్ అర్బన్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఉమెన్ అండ్ మెన్ ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు స్పష్టంగా ఒకటి ఏం చెప్పారంటే 65%, దాదాపు 65% వైఎస్ఆర్సీపీకి రూరల్ అనుకూలంగా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతంలో అనుకూలత 65%, 65% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. 60% అర్బన్ ప్రాంతంలో అనుకూలత టీడీపీ కూటమికి ఉంది అని చెప్పారు. వీళ్ళ విశ్లేషణలో, వీళ్ళ అబ్జర్వేషన్లో తేలినటువంటి విషయం. అలాగే గతంలో వైఎస్ఆర్సీపీకి పురుషుల అంటే మేల్ శాతం అధికంగా వీళ్ళ పట్ల సానుకూలత ఉంది. గతంలో టీడీపీకి అధికంగా ఉమెన్ అంటే మహిళల సానుకూలత ఉంది అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్కషన్, వీళ్ళు ఎక్స్పర్ట్స్ చేసినటువంటి డిస్కషన్, వాళ్ళ అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే రూరల్లో ముఖ్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల విమెన్ ఓటింగ్ అనేటటువంటిది మేజర్గా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అనేక పథకాల రీత్యా అనేక పథకాల వల్ల వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి అనేక పథకాల వల్ల ఉమెన్ ఓటింగ్ చాలా వరకు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళి ఉంటుంది. గతంలో 7% వైఎస్ఆర్సీపీకి మేల్ అనుకూలత ఉంటే 3% అటు ఎక్కువ టీడీపీకి మహిళల అనుకూలత ఉంటే ఇప్పుడు కొంచెము షిఫ్ట్ అయింది, కొంచెం మారింది అనేటటువంటిది వీళ్ళ లెక్క చెప్తుందన్నమాట. అంటే మహిళల ఓటు బ్యాంకులో చాలా వరకు షిఫ్ట్ వైఎస్ఆర్సీపీ వైపు జరిగి ఉండొచ్చు అనేటటువంటిది చెప్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతం 1/3 మొత్తం ఓవరాల్గా 1/3 ఉంటే రాయలసీమ ప్రాంతంలో మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. అలాగే కోస్టల్ ప్రాంతంలో టీడీపీకి మెజారిటీ ఉండేలా కనిపిస్తుందని చెప్పి ఇంకొక లెక్క చెప్పారు. మొత్తం ఇవన్నీ లెక్కలు చెప్పి ఆ ఇద్దరు ఎక్స్పర్ట్స్తో మాట్లాడి అనేక విశ్లేషణలు చేసిన తర్వాత వాళ్ళు ఓవరాల్గా ఎలా ఉంటుంది అని చెప్పి పోల్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందంటే ఈ ఒపీనియన్ పోల్స్ వాళ్ళు చెప్పినటువంటి ముందు చెప్పారు. అంటే ఒక నెల 2 నెలల క్రితం ఎవరైతే ఒపీనియన్ పోల్స్ చెప్పారో నేషన్ వైడ్గా వాళ్ళు ఏం చెప్పారంటే 16 టీడీపీ కూటమికి, అంటే లోక్సభ సీట్లు అండి ఇక్కడ చెప్తున్నది, 16 టీడీపీ కూటమికి 9 వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పి, అలాగే ఎనలిస్టులు జర్నలిస్టులు చేసినటువంటి సర్వేలో వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం దాదాపు 11 అలాగే 11 వైఎస్ఆర్సీపీకి 14 టీడీపీ కూటమికి. అంటే ఇటు ఎనలిస్టులు జర్నలిస్టులు అటు పోల్ సర్వేలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా లోక్సభలో ఇచ్చారు. అయితే వీళ్ళు ఇంకొక ప్రిడిక్షన్ కూడా ఇచ్చారు. లోకల్ బాడీస్ జరిగినటువంటి ఎన్నికలు ఆ ప్రిడిక్షన్స్ని ఆధారంగా చేసుకొని, లోకల్ ప్రిడిక్షన్స్ని ఆధారంగా చేసుకొని చూస్తే ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీకి 14 టీడీపీ కూటమికి 11 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అంతేగాని వీళ్ళు మాత్రం ఎక్కడ వీళ్ళ ఒపీనియన్ చెప్పలేదు. బహుశా 1వ తేదీ చెప్తారేమో. నేను ఏమనుకుంటున్నానంటే ప్రణయ్ రాయ్ చెప్పినటువంటి ప్రకారం వీళ్ళు చేసినటువంటి డిస్కషన్స్, వాళ్ళు సేకరించినటువంటి సమాచారము, నాయకులతో మాట్లాడింది, ప్రజలతో మాట్లాడినటువంటివి ఏమి వీడియోలు మనకు చూపించారంటే కాస్త కూటమికి అనుకూలంగా మాట్లాడినటువంటి వాళ్ళేమో కాస్త మంచి రైతులు, అంటే వాళ్ళ వేషం వాళ్ళ భాష చూస్తే కాస్త మంచి పొజిషన్లో ఉన్నటువంటి రైతులు, బిజినెస్ పీపుల్, అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్, అర్బన్ పీపుల్, వీళ్ళు కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వాళ్ళు పేదలుగా కనిపించారు. వాళ్ళ వేషంలో కానీ వాళ్ళ భాషలో కానీ సామాన్యులుగా కనిపించారు. కాబట్టి ఒక క్లియర్ కట్ రూరల్ అండ్ అర్బన్, ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్, ఉద్యోగులు నిరుద్యోగులు ఒకవైపు, మరొక వైపు గ్రామీణ నిరుపేదలు మరొక వైపు, ఇట్లాగా చీలిక మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది వీళ్ళ అబ్జర్వేషన్లో కూడా నాకు కనిపించింది. సో బిట్వీన్ ది లైన్స్ చెప్పాలనుకుంటున్నాను. డీకోడర్ అనే ఈ ఛానల్ ద్వారా ప్రణయ్ రాయ్ చెప్పిన దాన్ని డీకోడ్ చేసుకుంటే నాకు అర్థమవుతుంది ఏమిటంటే వీళ్ళ అబ్జర్వేషన్లో బహుశా వైఎస్ఆర్సీపీకి ఎడ్జి ఉండే అవకాశం ఉందేమో. ఏది ఏమైనా సరే 4వ తేదీన మాత్రమే మనకి అసలు విషయం అర్థమవుతుంది. అంతవరకు ఊహాగానాల మీదే ఆధారపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.